హలో ఎవ్రీవన్, మనం ఈరోజు కైట్ని రెడీ చేద్దాం. ఈ హాలిడేస్లో ఫ్యామిలీతో కలిసి ఒక క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి ఇలాంటి క్రాఫ్ట్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. దానికి నేను ఒక న్యూస్ పేపర్ని తీసుకున్నా. ఆ న్యూస్ పేపర్ని ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేశాను. ఆ ట్రయాంగిల్ అన్నది పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. కింద ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేయాలి. నేనైతే ఒక స్కేల్ని తీసుకొని కట్ చేశాను. మేక్ షూర్ దట్ ఆ ట్రయాంగిల్ పార్ట్ అన్నది నీట్గా ఉండాలి. ఆ ట్రయాంగిల్ అన్నది నీట్గా వస్తే మనకి స్క్వేర్ అన్నది ఫామ్ అవుతుంది. ఆ స్క్వేర్ని యూజ్ చేసి మనం కైట్ని ఫామ్ చేస్తాము. ఇప్పుడు ఏదైతే ఆ కింద స్క్వేర్ రెక్టాంగిల్ ఉందో ఆ రెక్టాంగిల్ని కట్ చేసేస్తున్నా. ఆ రెక్టాంగిల్ పేపర్ ఏదైతే ఉందో అది మళ్ళీ రీయూజ్ చేయొచ్చు. కింద మనము టెయిల్ అన్నది పెడతాం కదా, దానికి ఆ రెక్టాంగిల్ పేపర్ని యూజ్ చేయొచ్చు. నేను ఇంకో పేపర్ని తీసుకొని దాన్ని చిన్న ట్రయాంగిల్లా చేశాను. అది మనం కింద పేస్ట్ చేయడానికి యూజ్ చేస్తాము. అలాగే ఇందాక రెక్టాంగిల్ పేపర్ తీసుకున్నాం కదా, ఆ పేపర్తో అయినా ఇలా చిన్న చిన్న రెక్టాంగిల్స్లా చేసుకొని ఏదైతే గమ్ కానీ ఏదైనా లేకపోతే రౌండ్గా ఉన్నదానికి చిన్నది లాస్ట్లో ఎడ్జ్లో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసేసిన తర్వాత దాన్ని ఒక సైడ్కి పెట్టండి. సో అది డ్రై అవుతుంది. ఆ తర్వాత 2 స్టిక్స్ తీసుకొని ఆ స్టిక్స్ని ఒకటి స్ట్రైట్గా ఇంకొకటి కర్వ్గా ఈ ఎడ్జ్ నుంచి ఆ ఎడ్జ్ వరకు పేస్ట్ చేయాలి. దానికి నేను గమ్ యూజ్ చేశాను. గమ్ కన్నా ఈ పేపర్స్ ఉన్నాయి కదా, ఆ పేపర్ని కట్ చేసి దాన్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. నేను అలా కొన్ని చేసిన తర్వాత ఆ స్టిక్స్కి కొంచెం గమ్ ఫెవికాల్ కానీ ఏదైనా గమ్ యూజ్ చేసి పేస్ట్ చేయడానికి ట్రై చేశా. కానీ దానికన్నా పేపర్ మీద ఫెవికాల్ వేసి పేస్ట్ చేస్తేనే త్వరగా స్టిక్ అవుతుంది, ప్లస్ స్టిఫ్గా కూడా ఉంటుంది. ఈ పేపర్ మీద గమ్మేసి ఇలా అతికించడం వల్ల ఎక్కువ స్టిక్ అవ్వట్లేదు. సో మీరు పేస్ట్ చేసేటప్పుడు మాత్రం చిన్న కట్ చేసిన పేపర్ మీద ఫెవికాల్ కానీ ఏదైనా గమ్ యూజ్ చేసి అవి ఎడ్జెస్లో ఇటొక్క ఎడ్జ్ మీద పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇంకొక స్టిక్ తీసుకోండి. దాన్ని ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్కి కర్వ్ షేప్లో పెట్టి దాన్ని పేస్ట్ చేయాలి. కింద ఏదైతే ఎక్స్ట్రా పార్ట్ ఉందో ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసేయండి. ఈ ఎడ్జ్ నుంచి ఆ ఎడ్జ్ వరకు కర్వ్ షేప్లో పెట్టుకొని దాన్ని కట్ చేసేయండి. కట్ చేసేసిన తర్వాత ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది కట్ చేసిన తర్వాత అప్పుడు పేస్ట్ చేయండి. ఇలా త్వరగా స్టిక్ అవ్వదు. పేపర్ మీద గమ్ వేసి పేస్ట్ చేస్తేనే బాగా స్టిక్ అవుతుంది. నేనైతే అలాగే బాగా స్టిక్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఇలా అయితే అవి అంత ఫిక్స్డ్గా ఉండట్లేదు, మళ్ళీ వెంటనే వచ్చేస్తున్నాయి. సో పేపర్ మీద గమ్ వేసి అది స్టిక్ చేయండి. ఇలా ఎడ్జ్ ఈ కర్వ్ షేప్ బాగా ఉంటే కైట్ త్వరగా ఫ్లై అవుతుంది. అలా త్రీ తీసుకున్నాను. ఒక్కొక్క దాని మీద 2 times, అంటే ఒకటి క్రాస్గా ఒకటి ఈ సైడ్ నుంచి పెడితే ఇంకోటి ఆ సైడ్ నుంచి పెట్టడానికి ట్రై చేయండి. ఎవరైనా హెల్ప్ ఉంటే ఇంకా ఈజీగా అవుతుంది, లేకపోయినా పర్వాలేదు. ఇంకొకటి కూడా అలాగే తీసుకొని ఈ పేపర్ కైట్ కింద నుంచి పై వరకు పేస్ట్ చేసా. అలాగే త్వరగా స్టిక్ అవుతుంది, మళ్ళీ స్టిఫ్గా కూడా ఉంటుంది. మధ్యలో టూ పేపర్స్ని పేస్ట్ చేయాలి. ఒకటి ఈ సైడ్ నుంచి ఇంకొకటి ఆ సైడ్ నుంచి ఆపోజిట్ డైరెక్షన్లో పేస్ట్ చేస్తే స్టిఫ్గా ఉంటుంది. ఆ తర్వాత మనం కింద టెయిల్ పార్ట్ని రెడీ చేద్దాం. ఆ టెయిల్ పార్ట్ రెడీ చేయడం కూడా చాలా ఈజీ. ఇందాకలా ట్రయాంగిల్ పేపర్ని కట్ చేసాం కదా, ఆ ట్రయాంగిల్ పేపర్కి కొంచెం గ్లూ అప్లై చేసి పేస్ట్ చేయడమే. ఆ గ్లూ అప్లై చేసిన తర్వాత దాన్ని ఎండ్ పార్ట్కి పేస్ట్ చేసేయడమే. దానికి ఇంకా ఎక్స్టెన్షన్ ఇంకొక టైల్ ఇందాకలా రోల్ చేసుకున్నాం కదా, ఆ రోల్ని చిన్న స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోవాలి. ఆ స్ట్రిప్స్ కట్ చేసిన తర్వాత దాన్ని ఆ కింద ట్రయాంగిల్ పార్ట్కి పేస్ట్ చేసేయడమే. అది
పేస్ట్ చేసేస్తే అది ఫ్లై అయ్యేటప్పుడు చాలా బాగా కనిపిస్తుంది. ఆ పేపర్స్ అన్నవి లైట్ వెయిట్ ఉంటేనే త్వరగా ఫ్లై అవుతుంది. హెవీ వెయిట్ ఉంటే గాల్లో అది త్వరగా ఎగరదు. సో లైట్ వెయిట్ న్యూస్ పేపర్ అలాంటివి బెస్ట్ ఈ కైట్స్కి వాటికి. సో ఇటువైపు అలాగే ఈ ఎడ్జ్కి ఆ ఎడ్జ్కి కూడా పేస్ట్ చేశాను. ఇప్పుడు పేస్ట్ చేసిన తర్వాత మనం థ్రెడ్ కట్టుకుందాం. థ్రెడ్ కట్టడానికి ఒక 5 రౌండ్స్ అలా ఈ హ్యాండ్ నుంచి ఆ హ్యాండ్కి పెట్టిన తర్వాత దాన్ని హ్యాండ్తో కట్ చేసేసిన తర్వాత ఇందాక పేస్ట్ చేసిన స్టిక్తోనే 2 హోల్స్ చేసా. అటొక హోల్ దానికి ఆపోజిట్గా ఇంకొక హోల్ హోల్ పెట్టిన తర్వాత ఇందాకలా రెడీ చేసుకున్న థ్రెడ్ ఉంది కదా, ఆ థ్రెడ్ని ఆ హోల్స్లోకి పంపిస్తున్నా. ఆ హోల్స్లోకి పంపించడానికి మళ్ళీ అదే స్టిక్ని యూజ్ చేసి ఆ హోల్స్లోకి పంపించాను. ఈ డైరెక్షన్లో ఈ హోల్లో నుంచి మళ్ళీ పంపిస్తున్నా. దాన్ని 2 కలిపి మళ్ళీ టై చేసేయాలి. అలాగే కింద కూడా మనం ఇంకో 2 హోల్స్ని చేసుకోవాలి. 2 హోల్స్ని చేసి దానికి కూడా అలాగే ఈక్వల్ లెంత్లో ఉండేటట్టు చూసుకొని ఆ హ్యాండ్ నుంచి ఈ హ్యాండ్ వరకు రొటేట్ చేసుకొని కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఇందాక యూజ్ చేసిన స్టిక్తోనే ఇటొక హోల్ అటొక హోల్ పెట్టేసిన తర్వాత ఆ హోల్స్లోకి థ్రెడ్ని ఇన్సర్ట్ చేయాలి. థ్రెడ్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ నుంచి మళ్ళీ ఫ్రంట్కి మళ్ళీ థ్రెడ్ పంపించాలి. ఆ థ్రెడ్ని మళ్ళీ ఫ్రంట్కి తీసుకొచ్చి మళ్ళీ నాట్ వేయాలి. ఆ నాట్ వేసేసిన తర్వాత ఈ ఫస్ట్ మనం వేసిన నాట్కి సెకండ్ వేసిన నాట్కి మళ్ళీ జాయిన్ చేయాలి. ఆ ఈ థ్రెడ్ని జాయిన్ చేయాలి. జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పార్ట్ థ్రెడ్ ఏదైతే ఉందో మనం నాట్ కన్నా పైన ఉన్నది ఆ థ్రెడ్ మొత్తాన్ని కట్ చేసేస్తాం. కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు థ్రెడ్ ఉంటుంది కదా, మొత్తం థ్రెడ్ అంతా తీసుకొని థ్రెడ్ రోల్ మనకి ఇంట్లో ఉంటుంది కదా, అలాంటి థ్రెడ్ రోల్ తీసుకొని దాన్ని టై చేయాలి. మనం ముందు కట్టుకున్న థ్రెడ్కి దాన్ని టై చేసేయాలి. టై చేసేసిన తర్వాత మన కైట్ అన్నది రెడీ అయిపోతుంది. ఆ రెడీ అయిపోయిన కైట్ని మనం ఫ్లై చేసేయడమే. మీకు కైట్ ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.